ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రిక చూసినట్లయితే మనకు ముందుగా కనిపిస్తున్నటువంటి మెయిన్ హెడ్లైన్ అయితే ఇక్కడ మనం చూడొచ్చు. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే. హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోని వారే ఎస్సీ హోదాకు అర్హులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. ఇక 9.5 రోజులకే సరిపోతాయి. వ్యూహాత్మక చమురు నిల్వలపై కేంద్రం వెల్లడి. సమాచార హక్కు చట్టం కింద అడిగిన ప్రశ్నకు సమాధానం. గ్యాస్ కొరతపై నిజాలు చెప్పండి. అసెంబ్లీలో చర్చకు బీఆర్ఎస్ వాయిదా తీర్మానం. రాష్ట్రంలో గ్యాస్ కొరతపై ప్రజలకు ప్రభుత్వం వెంటనే స్పష్టమైన వివరణ ఇవ్వాలని బీఆర్ఎస్ డిమాండ్ చేసింది. గ్యాస్ కొరత అంశంపై చర్చించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పట్టుబట్టారు. ఈ మేరకు అసెంబ్లీలో వాయిదా తీర్మానాన్ని కూడా ప్రవేశపెట్టారు. ఒకవైపు ఎల్పీజీ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నదని, క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన పరిస్థితి ఉన్నదని, గోడౌన్ల వద్ద ప్రజలు భారీ క్యూ కడుతున్నారని పేర్కొన్నారు. గ్యాస్ షాక్. రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ముందు ఖాళీ సిలిండర్లతో పడిగాపులు కాస్తున్నారు. గ్యాస్ కొరత లేదంటూ ప్రభుత్వం చెబుతున్న క్షేత్రస్థాయిలో మాత్రం భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. జగిత్యాల జిల్లా మల్లాపూర్లో ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ ఎదుట మంగళవారం వినియోగదారులు ఇలా సిలిండర్లతో బారులు తీరారు. పోలీస్ బందోబస్తు మధ్య సిలిండర్లు పంపిణీ చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయని ఏజెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. ఇక నో స్టాక్. చమురు సంక్షోభం హైదరాబాదును తాకింది. సిఎన్జితో పాటు పెట్రోల్, డీజిల్కు తీవ్ర కొరత ఏర్పడడంతో చాలా వరకు బంకులు మంగళవారం నో స్టాక్ బోర్డులు పెట్టేశాయి. దీంతో నగరవాసుల్లో ఆందోళన మొదలైంది. ఇంధనం కోసం వాహనదారులు పోటెత్తడంతో పలు బంకుల్లో కిలోమీటర్ల మేర బారులు కనిపించాయి. మరోవైపు రాష్ట్రంలో ఇంధన కొరత లేదంటూ పౌర సరఫరాల శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. ఇక టీడీఆర్ బిగ్ స్కామ్. రియాలిటీ రంగంలో భారీ వైట్ కలర్ దందా. 600 కోట్ల దోపిడీకి కుట్ర. టీడీఆర్ బ్యాంకులను శాసిస్తున్న ముఖ్య నేత అనుచరులు. పక్క స్కెచ్తో నిర్మాణ రంగాన్ని గుప్పెట్లోకి తీసుకున్న కోటరి. అగ్వకు 500 రూపాయల నుంచి 600 కోట్ల విలువైన బాండ్ల కొనుగోలు. సామాన్యుడి నుంచి 90% బాండ్లు లాగేసుకున్న వైనం. ఇక ఆపై మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టికి బాండ్ల జారీ నిలిపివేత. టీడీఆర్ రేట్లు 22 నుంచి 27% నుంచి ఏకంగా 60%కి పెంపు. డిమాండ్ పెంచేందుకు టీడీఆర్లను తప్పనిసరి చేసిన సర్కార్. 10 అంతస్తుల నిర్మాణంలో 10% అనివార్యం చేస్తూ తొలుత జీవో. తాజాగా 750 చదరపు మీటర్ల నిర్మాణానికి బాండ్లు కంపల్సరీ ఉత్తర్వులు. ప్రభుత్వ నిర్ణయాలతో సామాన్యులపైన తీవ్ర ఆర్థిక భారం. కాంగ్రెస్ ప్రభుత్వ ఆలోచనలు భూమి చుట్టే తిరుగుతున్నాయి. తీసుకుంటున్న నిర్ణయాలు, చేపడుతున్న కార్యక్రమాలు అంతిమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారానికో, బిగ్ దందాకో దారితీస్తున్నాయి. ఫోర్త్ సిటీ అయినా, హిల్ట్ పాలసీ అయినా, హాట్ టాపిక్గా నడుస్తున్న మూసీ సుందరీకరణ అయినా అన్నింటా అదే అగుపిస్తున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరినప్పటి నుంచి చేపట్టిన ప్రతి ప్రాజెక్టు వెనుక రియల్ ఎస్టేట్ కోణమే కొట్టొచ్చినట్టు కనిపిస్తూ ఉంది. తాజాగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగంలోనే అతిపెద్ద కుంభకోణానికి తెరలేచిందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. టీడీఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ డెవలప్మెంట్ రైట్స్ బాండ్లకు సంబంధించి ముఖ్య నేత అనుచరులు సూత్రధారులుగా నడిపిన ఈ బిగ్ దందాలో సర్కారే పాత్రధారి. సామాన్య కొనుగోలుదారులే సమిధలు. 3 దశల్లో స్కామ్కు కామ్గా రంగం సిద్ధం చేసినట్టు తెలుస్తున్నది. టీడీఆర్లన్నీ అగ్వకు కొనై 22%గా ఉన్న వాటిని 60%కి పెంచుకో. మార్కెట్లో కొరత సృష్టించాక ప్రతి నిర్మాణానికి బాండ్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం కుంభ వెనుక కుట్ర ఇదే. మార్కెట్లో కొరత సృష్టించాక ప్రతి నిర్మాణానికి బాండ్లను తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేయడం కుంభకోణం వెనుక కుట్ర ఇదే అంటున్నారు. ఇక డైవర్షన్ కోసమే లొట్టపీసు కేసు. పెన్షన్ను 6,000కు పెంచకుండా కాంగ్రెస్ ప్రభుత్వం తమను మోసం చేసిందని మంగళవారం అసెంబ్లీ వద్ద కేటీఆర్ను కలిసి ఫిర్యాదు చేస్తున్న దివ్యాంగులు. ఇక్కడ మనకు చిత్రంలో చూడొచ్చు. ఈ రేసులో ఎక్కడ నిధుల దుర్వినియోగం జరగలేదు. కావాలని మసిపూసి మారడిగాయ చేస్తున్న సర్కార్. 6 గ్యారెంటీలపై ప్రైవేటు బిల్లుకు అనుమతించాలని కోరాం. దాని నుంచి దృష్టి మరల్చేందుకే తప్పుడు ఛార్జిషీట్ కుట్ర. ఈ రేస్ కేసుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. అందాల పోటీలతో లాభం లేకపోగా రాష్ట్రానికి అప్రతిష్ట.
సీఎం ఫుట్బాల్ సరదా కోసం 100 కోట్ల నిధులు వృధా. మూసీపై ప్రభుత్వానికి ప్రణాళిక లేదు, డిపిఆర్ లేదు. దక్షిణాది రాష్ట్రాలకు నష్టం లేకుండా డిలిమిటేషన్ ఓకే. టీడీఆర్ను కుటుంబానికి ఏటీఎంగా మార్చుకున్న సీఎం. త్వరలో వివరాలు బయటపెడతా అంటూ చిట్చాట్లో కేటీఆర్ వెల్లడి. తాను మొదటి నుంచి చెప్తున్నట్టు ఫార్ములా ఈ రేస్ కేసు ముమ్మాటికి లొట్టపీస్ కేసేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు పునరుద్ఘాటించారు. ఇక్కడి బ్యాంకు నుంచి పంపిన 45 కోట్లు అక్కడి బ్యాంక్ అకౌంట్లో భద్రంగా ఉన్నాయని, ఎక్కడ నిధుల దుర్వినియోగం జరగలేదని స్పష్టం చేశారు. ఇక దామాషా లెక్కన సీట్ల పెంపు. తెలంగాణలో లోక్సభ స్థానాలు 17 నుంచి 26కు, అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి పెరిగే అవకాశం. ఇక 50% మేర పెరగనున్న లోక్సభ, అసెంబ్లీ సీట్లు. పెరిగిన స్థానాలకు లోబడే డీలిమిటేషన్ ప్రక్రియ. కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం 543 నుంచి 816కు పెరగనున్న లోక్సభ సీట్లు 2029 సార్వత్రిక ఎన్నికల నుంచి అమల్లోకి. ఈ పార్లమెంట్ సమావేశంలోనే బిల్లుకు ప్రయత్నాలు. ఎన్డీఏ పక్షాలు విపక్షాలకు తెలియజేసిన అమిత్ షా. దేశంలో పార్లమెంటు, అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనపై కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. లోక్సభతో పాటు 28 రాష్ట్రాల్లోని శాసనసభ స్థానాలను దామాషా లెక్కన 50% పెంచాలని నిర్ణయించినది. దీని ప్రకారం ప్రస్తుతం లోక్సభ స్థానాలు 543 నుంచి 816కు చేరుకోనున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న 4123 అసెంబ్లీ స్థానాలకు కూడా 6185కు చేరుతాయి. ఇక ఫిరాయింపుదారులపై స్పీకర్ తీర్పు చట్ట వ్యతిరేకం. పార్టీ మారిన వారిపై వేటు వేయాల్సిందే. హైకోర్టులో బీఆర్ఎస్ న్యాయ పోరాటం. 6 ఎమ్మెల్యేలు పిటిషన్ల దాఖలు. నేడు చీఫ్ జస్టిస్ బెంచ్ ఎదుట విచారణ. మరో 2 పిటిషన్లపై రేపు విచారణ. బీఆర్ఎస్ నుంచి ఎన్నికై కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాల్సిందేనంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటికీ వారు ఫిరాయింపులకు పాల్పడలేదంటూ స్పీకర్ ట్రిబ్యునల్ చైర్మన్ హోదాలో ఇచ్చిన తీర్పు చట్ట వ్యతిరేకమని ప్రకటించాలని కోరారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన 7 పిటిషన్లపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జిఎం మోహినుద్దీన్తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరపనున్నది. పార్టీ ఫిరాయించిన టి ప్రకాష్ గౌడ్, అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, కాలే యాదయ్య, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కడియం శ్రీహరి, గూడెం మహిపాల్ రెడ్డి, సంజయ్ కుమార్పై దాఖలైన అనర్హత పిటిషన్లను కొట్టివేస్తూ ఇటీవల స్పీకర్ తీర్పు చెప్పడాన్ని బీఆర్ఎస్ తప్పుపడుతున్నది. ధరణి పోర్టల్నే వాడుతున్నాం, కొత్తది తీసుకొని రాలేదు, ప్యాచ్ వర్క్ చేశామంతే. మండలిలో పొంగులేటి వెల్లడి. ఇక రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ డౌన్. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు, ప్రజలకు తప్పని అవస్థలు. బీసీలకు కాంగ్రెస్ సర్కార్ దగా. తాజా బడ్జెట్లో అంకెలే అందుకు నిదర్శనం. సబ్ ప్లాన్ ఊసే లేదు, 1,00,000 కోట్ల మాటే లేదు. ప్రభుత్వం బలహీన వర్గాల ఆగ్రహానికి గురికాక తప్పదు. మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి. సభ నిర్వహణ తీరుకు నిరసనగా బీఆర్ఎస్ వాకౌట్. ఇక ఏటా 20,000 కోట్ల చొప్పున బీసీలకు 5 ఏళ్లలో 1,00,000 కోట్లు ఇస్తాం, సబ్ ప్లాన్ అమలు చేస్తామని ఉదరగొట్టిన కాంగ్రెస్ ఆచరణల్లో మోసం చేస్తున్నది. తాజా బడ్జెట్లోనూ దగా చేసింది. బడ్జెట్ అంకెలే అందుకు నిదర్శనం అని శాసన మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి ధ్వజమెత్తారు. మంగళవారం మండలి ప్రశ్నోత్తరాల సమయంలో ఆయన మాట్లాడారు. స్థానిక సంస్థలో బీసీలకు 42% కోటా ఇస్తామని విస్మరించిందని దుయ్యబట్టారు. సబ్ ప్లాన్ ఊసే లేదని, ఏటా 20 కోట్ల మాట లేదని ఎత్తిచూపారు. 2024-25 బడ్జెట్లో బీసీ సంక్షేమానికి 9,606 కోట్లు కేటాయించి 6,211 కోట్లను విడుదల చేసి కేవలం 1,932 కోట్లే ఖర్చు చేసిందని విమర్శించారు. ఇక గ్యాస్ కొరతపై ప్లకార్డులు ప్రదర్శిస్తూ గన్ పార్క్ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు. గ్యాస్ కొరతపై పాలకుల దోబూచులాట. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడి. గ్యాస్ కొరతపై గన్ పార్క్ వద్ద నిరసన, ప్లకార్డులతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల నినాదాలు. ఇక గ్యాస్ కొరత లేదని కేంద్ర ప్రభుత్వం బుకాయిస్తుంటే సప్లై లేదని తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతున్నది. ఆంబోతుల కొట్లాటలో లేగలు బలైన చందంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నాటకాలకు సామాన్యులు బలైపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
మంగళవారం గన్ పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలతో కలిసి గ్యాస్ కొరతపై నిరసనకు దిగారు. కేంద్రం చెబుతున్న కొరత లేదు అని, రాష్ట్రం అంటుంది సప్లై లేదు అని, నాటకాలు ఆపండి, గ్యాస్ కొరత తీర్చండి అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులను ప్రదర్శిస్తూ అసెంబ్లీలోనికి వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత గ్యాస్ సిలిండర్ కోసం ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని పేర్కొన్నారు. పనులు బంద్ పెట్టి గ్యాస్ ఏజెన్సీల వద్ద పడిగాపులు కాయాల్సిన దుస్థితి నెలకొన్నదని వాపోయారు. ఇప్పటికైనా మోదీ, రేవంత్ ప్రభుత్వాలు కళ్లు తెరిచి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకొని ఎల్పీజీ గ్యాస్ను అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ఎర్రమంజిల్ కాలనీలో పెద్ద క్యాన్లలో డీజిల్ కొనుగోలు చేసి తరలిస్తున్న ఒక వ్యక్తి ఇక్కడ చిత్రంలో చూడొచ్చు. పెట్రోల్ బంకుల మూత. రాష్ట్రంలోని బంకుల్లో నో స్టాక్ బోర్డులు. స్టాక్ లేక మూసేసిన యాజమాన్యాలు. ఆయిల్ కంపెనీల అనధికార కోతలు. సరఫరాలో కంపెనీల 1,00,000 షరతులు. కొరతే లేదంటున్న సివిల్ సప్లై విభాగం. రాష్ట్రంలో పెట్రోల్ సంక్షోభం ముంచుకొస్తున్నది. పెట్రోల్, డీజిల్ కొరతతో మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అత్యధిక బంకులు మూతపడ్డాయి. ఎక్కడ చూసినా బంకుల ముందు నో స్టాక్ బోర్డులే దర్శనమిచ్చాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగర పరిధిలో ఈ దుస్థితి మరింతగా నెలకొన్నది. మంగళవారం సాయంత్రం వరకు 70% బంకులు మూసివేయడం గమనార్హం. దీంతో వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారు. పెట్రోల్, డీజిల్ దొరకదేమోననే ఆందోళనతో బంకులకు పరుగులు తీస్తున్నారు. తీసి ఉన్న బంకుల్లో పెట్రోల్ కోసం వాహనదారులు బారులు తీరారు. దొరికిన చోట తమ వాహనాల్లో ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారు. దీనికి తోడు బాటిళ్లలోనూ స్టాక్ పెట్టుకుంటున్నారు. తాము ఆర్డర్ పెట్టిన స్టాక్ రాలేదని, అందుకే బంకులను మూసివేస్తున్నట్టు యాజమాన్యాలు చేతులెత్తిస్తున్నాయి. ఇక ఖమ్మం జిల్లా తల్లాడలోని ఓ ఏజెన్సీ వద్ద గ్యాస్ కోసం క్యూలో వేచి ఉన్న వినియోగదారులు ఇక్కడ మనకు చిత్రంలో కనిపిస్తోంది. తప్పని గ్యాస్ తిప్పలు. సిలిండర్ల కోసం ఏజెన్సీల ఎదుట పడిగాపులు. పలుచోట్ల పోలీస్ బందోబస్తు మధ్య పంపిణీ. రాష్ట్రంలో ఎల్పీజీ కష్టాలు కొనసాగుతున్నాయి. గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేక వినియోగదారులు ఇబ్బందులు పడుతున్నారు. పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా గ్యాస్ సరఫరా సక్రమంగా లేకపోవడంతో పడరాని పాటలు పడుతున్నారు. తెల్లవారుజాము నుంచే గ్యాస్ ఏజెన్సీల ఎదుట పడిగాపులు కాసిన దొరకని పరిస్థితి. మంగళవారం నారాయణపేట జిల్లా ధన్వాడ మండల కేంద్రంలో వినియోగదారులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీసుల పహారా మధ్య 60 మందికి మాత్రమే గ్యాస్ సిలిండర్లు పంపిణీ చేశారు. ఆన్లైన్లో బుక్ కావడం లేదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఇక రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ లిమిటెడ్ RFCL షట్ డౌన్. రైతునెత్తిన మరో పిడుగు. మొన్నటిదాకా గ్యాస్ కష్టాలతో 50% ఉత్పత్తి. తాజాగా సాంకేతిక సమస్యలతో పూర్తిగా మూసివేత. అధికారికంగా ప్రకటించని RFCL. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి యూరియా కోసం అష్ట కష్టాలు పడుతూ లైన్లలో రోజుల తరబడి నిల్చుంటున్న తెలంగాణ రైతాంగం నెత్తిన మరో పిడుగు పడింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాల యూరియా అవసరాలు తీర్చే పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్ లిమిటెడ్ RFCL షట్ డౌన్ అయినట్టు తెలుస్తున్నది. యుద్ధం కారణంగా గ్యాస్ కొరతతో మొన్నటి వరకు 50% మాత్రమే ఉత్పత్తి కాగా ఇప్పుడు అమోనియా పైప్ లైన్ లీకేజీ కారణంగా ప్లాంట్ షట్ డౌన్తో యూరియా ఉత్పత్తికి పూర్తిగా బ్రేక్ పడింది. రోజుకు 3,850 టన్నుల యూరియా ఉత్పత్తికి గాను గ్యాస్ కొరతతో ప్రస్తుతం 1,850 టన్నుల యూరియా ఉత్పత్తి మాత్రమే ఉత్పత్తి అవుతున్నది. మన రాష్ట్రంతో పాటు మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్కు RFCL నుంచి యూరియా రవాణా చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ చొరవతో ఈ కర్మాగారంలో రాష్ట్ర ప్రభుత్వం వాటా తీసుకొని తెలంగాణ రైతులకు నిరంతర యూరియాను అందించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఒక పక్క యుద్ధం, మరోపక్క సాంకేతిక లోపంతో RFCLలో యూరియా ఉత్పత్తికి ఆటంకం కలుగుతుంది. రేవంత్ రెడ్డి 2 రోజుల క్రితం సిద్దిపేట జిల్లాలోని నర్మెటలో జరిగిన బహిరంగ సభలో విదేశాల నుంచి యూరియా రావడం లేదు, రామగుండం ఎరువుల కర్మాగారమే దిక్కని చెప్పినా 2 రోజులకే ప్లాంట్ షట్ డౌన్ కావడంతో అంతా తలలు పట్టుకున్నారు. ఇక ప్రైవేట్ స్కూళ్ల ఫీజుల మోత. పట్టణ ప్రాంతాల్లోనే అత్యధిక ఫీజులు, గ్రామాల్లోనూ పెరుగుతున్న ఫీజులు. అర్బన్ రూరల్కు మధ్య తేడా 6,000. రాష్ట్రంలోని ప్రైవేట్ బడుల్లో ఫీజుల మోత మోగుతున్నది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లోని బడుల్లో భారీగా ఫీజులున్నాయి. సగటు ఫీజు 41,475గా ఉంది. ఇక రాష్ట్రంలో బీటెక్ కనిష్ట ఫీజు 36,000 కాగా అంతకంటే బడుల్లోనే ఎక్కువగా ఉండడం గమనార్హం. అర్బన్ ప్రాంతాలే కాదు, గ్రామీణ ప్రాంతాల్లోని బడులు కూడా తామేం తక్కువ కాదంటున్నాయి. ఈ స్కూళ్లలో సగటు ఫీజు 35,104గా ఉంది. అంటే
పట్టణ ప్రాంతాలతో పోల్చితే గ్రామీణ బడుల ఫీజులకు తేడా 6,000 కావడం గమనార్హం. ఈ వివరాలు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించినవే. అసెంబ్లీకి సంబంధించిన సోషియో ఎకనామిక్ సర్వేలో ఈ వివరాలు సర్కార్ పొందుపరిచింది. ప్రాంతాల వారీగా, యాజమాన్యాల వారీగా సగటు ఫీజుల వివరాలు సర్కార్ ఈ నివేదిక ద్వారా వెల్లడించింది. రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ డౌన్, నిలిచిన రిజిస్ట్రేషన్లు ప్రజలకు అవస్థలు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ల వెబ్సైట్ మొరాయించింది. దీంతో రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నిలిచింది. సోమవారం ఉదయం నుంచే ఈ పరిస్థితి నెలకొన్నది. ప్రధాన సర్వర్లోనే సాంకేతిక సమస్య తలెత్తడంతో వెబ్సైట్ పూర్తిగా డౌన్ అయినట్టు అధికారులు తెలిపారు. దీంతో రిజిస్ట్రేషన్ల కోసం కార్యాలయాలకు వచ్చిన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. గంటల తరబడి వేచి ఉండవలసిన పరిస్థితి నెలకొన్నది. సర్వర్ వస్తది, కాసేపు ఆగండి అంటూ సాయంత్రం వరకు అధికారులు సాగదీస్తూ వచ్చారు. రిజిస్ట్రేషన్ నిలిచిపోవడంతో ఆస్తులు కొనుగోలుదారులు అప్పటికే విక్రయదారులకు డబ్బు రిజిస్ట్రేషన్ల కోసం చలనాలు చెల్లించడంతో ఆందోళనకు గురయ్యారు. ఎట్టకేలకు సాయంత్రం సమస్య కొలిక్కి రావడంతో వేచి ఉన్నవారి రిజిస్ట్రేషన్లను పూర్తి చేశారు. వెబ్సైట్లో తరచూ సాంకేతిక సమస్యలు వస్తున్నా ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, తద్వారా క్షేత్రస్థాయిలో తాము ఇబ్బందులు పడాల్సి వస్తున్నదని ప్రజలు వాపోతున్నారు. ఇక డైవర్షన్ కోసమే లొట్టపీస్ కేసు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టికి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు ఛార్జిషీట్ తెచ్చారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన తొలి ఫైల్ దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో ఆరు గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించాలనే డిమాండ్పై బీఆర్ఎస్ తెస్తున్న ప్రైవేట్ మెంబర్ బిల్లు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు మళ్లీ తెరపైకి ఫార్ములా కేసు ఛార్జిషీట్ తెచ్చారు. 6 గ్యారంటీలకు చట్టబద్ధత కల్పించడంపై సీఎం రేవంత్ రెడ్డి సంతకం చేసిన తొలి ఫైలు దొరకడం లేదనే విషయాన్ని బీఆర్ఎస్ బయటపెట్టడంతో సర్కార్ పూర్తిగా ఇరకాటంలో పడింది. ఇక అసెంబ్లీ నుంచి బీఆర్ఎస్ వాకౌట్. టైంకు పద్దుల పుస్తకాలు ఇవ్వరు. టీ బ్రేక్ అని 15 నిమిషాలు సభ వాయిదా వేస్తారు. కానీ కొన్ని గంటలైనా మళ్ళీ ప్రారంభించడం లేదు. వీటన్నిటికీ నిరసనగానే సభ నుంచి వాకౌట్. సర్కార్పై బీఆర్ఎస్ ఎల్పీ నేత, ఉపనేత హరీష్ రావు ఫైర్. సర్కార్పై బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు ఫైర్. శాసనసభ సాక్షిగా కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థత మరోసారి బయటపడింది. సభను నడిపే తీరులో అడుగడుగున వైఫల్యాలు కనిపిస్తుండడంతో బీఆర్ఎస్ శాసనసభాపక్షం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అసెంబ్లీలో ప్రతిపక్షానికి దక్కాల్సిన కనీస గౌరవం లేదని, అధికారులకు సభ అంటే లెక్క లేకుండా పోయిందని మండిపడుతూ మంగళవారం బీఆర్ఎస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఎల్పీ ఉపనేత హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ సకాలంలో పద్దుల పుస్తకాలు ఇవ్వలేదు, 15 నిమిషాలు టీ బ్రేక్ అని సభను వాయిదా వేస్తూ కొన్ని గంటల తర్వాత కానీ సభను ప్రారంభించడం లేదు. రోజు సభను ఆలస్యంగా మొదలు పెడుతున్నారు. వీటన్నిటికీ నిరసనగానే మేము సభ నుంచి వాకౌట్ చేశాం. కనీసం లోపలికి పిలవాలనే సంస్కారం అధికార పక్షానికి లేకుండా పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిన బడ్జెట్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు. పరాభవనామ సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ప్రజలకు పరాభవాన్ని మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాత మధు విమర్శించారు. మంగళవారం శాసన మండలిలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బడ్జెట్లో రాష్ట్ర అవసరాలు, ప్రజల ప్రాధాన్యతలు విస్మరించి తమకు వ్యక్తిగతంగా లబ్ధి చేకూర్చే రంగాలకే భారీ కేటాయింపులు చేశారని మండిపడ్డారు. మండలిలో బీఆర్ఎస్ సభ్యుల ఛాంబర్లకు కేటీఆర్. శాసన మండలిలో డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, మండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి ఛాంబర్లను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు మంగళవారం సందర్శించారు. శాసన మండలి బీఆర్ఎస్ సభ్యులతో కాసేపు ముచ్చటించారు. కేటీఆర్ వెంట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఉన్నారు.
సంఖ్యల నుంచి అంబేద్కర్ను విడిపించండి. గాంధీ సరోవర్పై రాహుల్ స్పందించాలి. మూసీలో కూల్చివేతలు ఆపాలి. బడ్జెట్పై చర్చలో పోచంపల్లి. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో అంబేద్కర్ కొటేషన్లను గొప్పగా చెప్పిందే తప్ప ఆయనను గౌరవించే సంస్కృతి మాత్రం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం శాసన మండలిలో బడ్జెట్పై జరిగిన చర్చలో పోచంపల్లి మాట్లాడుతూ సీఎం రేవంత్కు అంబేద్కర్ అంటే సిన్సియారిటీ కానీ సెన్సిబిలిటీ కానీ లేదని విమర్శించారు. దేశంలోనే సమున్నతంగా ఏర్పాటు చేసిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహానికి 2 ఏండ్లుగా సంఖ్యలు వేయడం ఏమిటని ప్రశ్నించారు. ఏప్రిల్ 14న జరిగే అంబేద్కర్ జయంతి నాటికైనా సంఖ్యల నుంచి విముక్తి కల్పించి గౌరవించాలని హితవు చెప్పారు. గాంధీజీ పేరును బదనాం చేస్తూ గాంధీ సరోవర్ పేరుతో కనీసం మానవత్వం లేకుండా పేదల ఇండ్లను బుల్డోజర్లతో కూల్చివేయడంపై గాంధీ మునిమనవడు స్పందించారు. కానీ నెహ్రూ మునిమనవడు మాత్రం మౌనంగా ఉన్నాడని ఎద్దేవా చేశారు. ఇక్కడ జరుగుతున్న ఈ దారుణాలు ఢిల్లీలో కూర్చున్న కాంగ్రెస్ అధిష్టానానికి తెలియవా? ఎందుకు నోరు మెదపడం లేదు? ఈ విధ్వంసాన్ని ఎందుకు ఆపడం లేదు అని ప్రశ్నించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. విద్యార్థుల జీవితాలతో చెలగాటం. 8,500 కోట్ల రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి, లేకపోతే 30న తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్ల ముట్టడి. ఆర్ కృష్ణయ్య సిరికొండ వెల్లడి. ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వకుండా విద్యార్థుల జీవితాలతో రాష్ట్ర ప్రభుత్వం చెలగాటం ఆడుతున్నదని, 2 రోజుల్లో 8,500 కోట్లు చెల్లించకపోతే ఈ నెల 30న రాష్ట్ర వ్యాప్తంగా తరగతుల బహిష్కరణ, కలెక్టరేట్లను ముట్టడిస్తామని బీసీ జాక్ చైర్మన్ ఎంపీ ఆర్ కృష్ణయ్య అల్టిమేటం జారీ చేశారు. ఫీజు బకాయిలు చెల్లించాలని విద్యార్థులు ఇప్పటివరకు శాంతియుతంగా ఉద్యమాలు చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, ఇక నుంచి రాజకీయ నాయకుల అవినీతి వ్యతిరేక పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. మంగళవారం బషీర్ దేశోద్ధారక భవన్లో బీసీ విద్యార్థి సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ చంద్రశేఖర్ గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన బీసీ విద్యార్థుల సమ్మేళనానికి శాసన మండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారితో కలిసి ఆయన హాజరయ్యారు. ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నాం, కొత్తది తీసుకొని రాలేదు, స్ట్రీమ్లైన్ చేశామంతే. భూభారతిలో అక్రమాలు నిజమే, మండలిలో మంత్రి పొంగులేటి వెల్లడి. గతంలో 100 కోట్లు ఖర్చు చేసి తెచ్చిన ధరణి పోర్టల్నే వినియోగిస్తున్నాం, మేం కొత్త పోర్టల్ తీసుకొని రాలేదు అని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మంగళవారం శాసన మండలిలో ప్రశ్నోత్తరాల సమయంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతమధు భూభారతి టీఎం మాడ్యూల్లో రైతుల దరఖాస్తుల పరిష్కారానికి ప్రభుత్వం ఏదైనా గడువు విధించిందా అని ప్రశ్నించారు. ఇందుకు మంత్రి పొంగులేటి సమాధానం ఇచ్చారు. మేము కొత్త పోర్టల్ను తీసుకుని వచ్చామని చెప్పడం లేదు, టైలర్ సంచి కుడితే ఆ కుట్టిన దానికి మేము అక్కడ ప్యాచ్ చేసి మిగతా దాన్ని సవరించినట్టు ధరణిని స్ట్రీమ్లైన్ చేశామని నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. మంత్రి మాటలతో మండలి సభ్యులు నోరెళ్లబెట్టారు. గత అసెంబ్లీ సమావేశంలో ధరణిని బంగాళాఖాతంలో వేశామని, మెరుగైన మాడ్యూల్స్తో భూభారతి పోర్టల్ తెచ్చామని అసెంబ్లీ సాక్షిగా మంత్రి చెప్పిన మాటలు ఉత్తవేనని తాజా వ్యాఖ్యలతో తేటతెల్లమైంది. కాంగ్రెస్ సర్కార్ తెచ్చిన భూభారతి ధరణికి నకలేనని విషయం చట్టసభల సాక్షిగా రూఢి అయింది. మంత్రి వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో నెటిజన్లు సెటైర్లతో విరుచుకుపడ్డారు. యాదాద్రి, భువనగిరి లాంటి 4-5 జిల్లాల్లో అక్రమాలు జరిగాయని, ఎంత పెద్ద అధికారులైనా వదిలిపెట్టబోమని పేర్కొన్నారు. ఇక మరో హెడ్లైన్ చూడొచ్చు ఇక్కడ. నేడు గిరిజనుల చెలో అసెంబ్లీ, లంబాడి హక్కుల పోరాట సమితి వెల్లడి. రాష్ట్ర బడ్జెట్లో గిరిజనులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు మూడావాత్ రాంబాల్ నాయక్ మండిపడ్డారు. దీన్ని నిరసిస్తూ బుధవారం చెలో అసెంబ్లీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్టు మంగళవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. 6 గ్యారంటీలంటూ ఊదరగొడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనుల ప్రాథమిక హక్కులను కాలరాస్తున్నదని ధ్వజమెత్తారు. మంత్రివర్గంలో లంబాడీలకు చోటు కల్పించకుండా గిరిజన సమాజాన్ని అవమానించిందని, చేవెళ్ల డిక్లరేషన్లో ఇచ్చిన 15 హామీలను అటకెక్కించిందని నిప్పులు చెరిగారు. గిరిజనుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా బడ్జెట్ను రూపొందించిందని, నిధులు ఇవ్వకుండా నీతులు వల్లిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని హెచ్చరించారు. మరో హెడ్లైన్ చూడొచ్చు. ట్రంప్ తగ్గినా మేం తగ్గేదేలే, యుద్ధాన్ని విరమిస్తున్నట్టు ట్రంప్ ప్రకటించిన, పరస్పర దాడులకు దిగిన ఇరాన్, ఇజ్రాయిల్.
ఇజ్రాయెల్ నగరాలపై ఇరాన్ క్షిపణుల వర్షం, రోజంతా మోగిన సైరన్లు, పలుచోట్ల పేలుళ్లు. గల్ఫ్ దేశాలపైన డ్రోన్లతో విరుచుకుపడ్డ ఇరాన్. ప్రతిగా ఇరాన్ హెజ్బొల్లాలపై ఇజ్రాయెల్ దాడి. ఇరాన్లోని చమురు క్షేత్రాలు, పవర్ ప్లాంట్లపై 5 రోజుల పాటు దాడులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించినప్పటికీ ఇరాన్, ఇజ్రాయెల్ మాత్రం తగ్గడం లేదు. మంగళవారం కూడా ఇరు దేశాలు పరస్పర దాడులకు దిగాయి. ఇజ్రాయెల్తో పాటు గల్ఫ్ దేశాలపై ఇరాన్ దాడులు చేయగా ఐఆర్జీసీ హెడ్ క్వార్టర్స్, గ్యాస్ ప్లాంట్లే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. మరోవైపు అమెరికాతో చర్చించడానికి ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మోజ్తబా ఖమేనీ అంగీకరించినట్టు వార్తలు వచ్చాయి. తటస్థ దేశాల నౌకలు హార్మోజ్ గుండా వెళ్లడానికి అనుమతిస్తూ ఇరాన్ కీలక ప్రకటన చేసింది. ఇక తగినన్ని ఇంధన నిల్వలున్నాయి. సంక్షోభ నివారణకు 7 సాధికారత బృందాలు. టీమిండియా స్ఫూర్తితో రాష్ట్రాలు పనిచేయాలి. రాజ్యసభలో ప్రధాని ప్రకటన. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని యుద్ధం కారణంగా భారత్లో కూడా పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో సరిపడా ఇంధన నిల్వలున్నాయని ఆయన ప్రకటించారు. హోర్ముజ్ నుంచే వచ్చే చమురు నౌకలను సురక్షితంగా మన రేవులకు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మోదీ తెలిపారు. పశ్చిమాసియా యుద్ధం కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇంధన సంక్షోభం ఏర్పడిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. మంగళవారం రాజ్యసభలో పశ్చిమాసియా యుద్ధంపై ఓ ప్రకటన చేసిన ప్రధాని యుద్ధం కారణంగా భారత్లో కూడా అదే పరిస్థితి ఆందోళనకరంగా మారిందని చెప్పారు. అయితే ప్రస్తుతం దేశంలో సరిపడా ఇంధన నిల్వలు ఉన్నాయని ఆయన ప్రకటించారు. హోర్మోజ్ నుంచి వచ్చే చమురు నౌకలను సురక్షితంగా మన రేవులకు చేరేలా తగిన జాగ్రత్తలు తీసుకున్నామని మోదీ తెలిపారు. దేశంలో 9.5 రోజులకు సరిపడా వ్యూహాత్మక చమురు నిల్వలు. దేశంలో ప్రస్తుతం ఉన్న వ్యూహాత్మక ముడి చమురు నిల్వలు పూర్తి స్థాయి సామర్థ్యంతో సుమారు 9.5 రోజుల డిమాండ్ను మాత్రమే తీర్చగలవని వెల్లడైంది. ప్రభుత్వ గణాంకాలు. ఇండియా టుడే దాఖలు చేసిన ఆర్టీఐ దరఖాస్తుకు వచ్చిన సమాధానం ప్రకారం వ్యూహాత్మక చమురు నిల్వలు పూర్తి సామర్థ్యం కంటే తక్కువగానే ఉన్నట్టు తేలింది. ఇక ఇరాన్పై దాడి చేయమన్నది నువ్వే, తన ఫెయిల్యూర్ను ఫిట్ హెక్స్ ద ఇక్కడ మరో హెడ్లైన్ చూడొచ్చు. ఇరాన్పై దాడి చేయమన్నది నువ్వే, తన ఫెయిల్యూర్ను ఫిట్ ఎక్సెత్పై నెట్టేసిన ట్రంప్. సక్సెస్ వస్తే సొంత ఖాతాలో వేసుకోవడం, ఫెయిల్యూర్ ఎదురైతే ఆ నెపాన్ని ఇతరులపై మోపడం కొందరికి అలవాటు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి కూడా ఇలాగే తయారైంది. ఇరాన్తో జరుగుతున్న యుద్ధంలో చేతులెత్తేసిన ట్రంప్పై సర్వత్రా ట్రోల్స్ నడుస్తున్నాయి. దీంతో నష్ట నివారణ చర్యలకు దిగిన ఆయన ఆ నెపాన్ని అమెరికా రక్షణ మంత్రి పీట్స్ హెగ్సెత్పై నెట్టేశారు. ఇరాన్పై దాడి చేయాలన్న ప్రతిపాదనకు తొలుత హెగ్సెత్ మద్దతు పలికినట్టు ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ వద్ద అణ్వాయుధం ఉండకూడదు కాబట్టి మనం దాడి చేద్దామని హెగ్సెత్ అన్నట్టు ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్పై ఒంటరిగానే పోరు, దేశ ప్రయోజనాలే మాకు ముఖ్యమంటున్న నెతన్యాహు. 5 రోజుల పాటు ఇరాన్పై దాడులను నిలిపివేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. అయినప్పటికీ ఇరాన్పై ఇజ్రాయెల్ దాడులను ముమ్మరం చేసింది. ఈ క్రమంలో ఇరాన్పై ఇజ్రాయెల్ ఒంటరి పోరును కొనసాగిస్తుందా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపించాయి. దీనిపై స్పందించిన ఇజ్రాయెల్ అధికారులు అవసరమైతే ఇరాన్తో ఒంటరిగానైనా పోరాడతామని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కూడా దీన్ని ధృవపరిచేలా మాట్లాడడం చర్చనీయాంశంగా మారింది. మా దేశ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇరాన్, లెబనాన్పై దాడులను మరింత ఉధృతం చేస్తామని నెతన్యాహు పేర్కొన్నారు. ఇరాన్పై యుద్ధానికి ట్రంప్ తాత్కాలికంగా బ్రేకులు వేస్తున్నట్టు ప్రకటించిన తర్వాత నెతన్యాహు ఈ ప్రకటన చేయడం గమనార్హం. క్రైస్తవంలోకి మారితే ఎస్సీ హోదా కోల్పోయినట్టే. హిందూ, సిక్కు, బౌద్ధ మతంలోని వారే ఎస్సీ హోదాకు అర్హులు. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు.
ఒక వ్యక్తి క్రైస్తవ మతంలోకి మారి దాన్ని చిత్తశుద్ధితో పాటిస్తూ ఆచరిస్తే ఆ వ్యక్తిని షెడ్యూల్ కుల ఎస్సీ వర్గానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మంగళవారం సమర్థించింది. హిందూ, సిక్కు, బౌద్ధ మతాలు కాకుండా వేరే మతాన్ని అనుసరించే ఏ వ్యక్తిని షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిగా పరిగణించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇక ఇవి ఈరోజు నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చినటువంటి ప్రధానమైన వార్తలు.